అంటే అంతో చాలా లిమిటెడ్ క్వాంటిటీ అలాంటి ఫ్లాట్స్ మనకి అవుట్స్కట్స్ దొరుకుతున్నాయి. ఏవైతే పాత గవర్నమెంట్ కేసీఆర్ గవర్నమెంట్లో కట్టారు కొన్ని బిల్డింగ్స్, అవన్నీ కూడా 1 BHK 2 BHKవి, కొన్ని అన్న అవుట్ రేట్లో ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ బేసిస్లో, మిగతా అవన్నీ ఈ విధంగా మీరు చెప్పిన 18 to 20 lakhs మధ్యన ఇలాంటివి వాళ్ళు ప్లాన్ చేసి మన వాళ్ళందరికీ కూడా ఓపెన్ అప్లికేషన్స్ అడిగి, మరి పాతకాలంలో మీకు తెలియకపోయిండొచ్చు, పాతకాలంలో కుక్కటపల్లి హౌసింగ్ బోర్డు కానీ, లేకపోతే మన NGO కాలనీ కానీ, మౌలాలీలో హౌసింగ్ బోర్డు కాలనీలు కానీ, ఈ బాగ్లింగంపల్లిలో హౌసింగ్ బోర్డు కాలనీలు కానీ, ఇవన్నీ కూడా ఆ విధంగా ఆప్షన్స్ జరిగేవి అనమాట. ఆ విధంగా అంటే బిట్స్ కాన్ఫర్ చేసేవాళ్ళు, లాటరీలో వచ్చిన వాళ్ళకి అవి అలాట్ అయ్యేవి. అవన్నీ ఇన్స్టాల్మెంట్లు కట్టుకోవటము, లేకపోతే బ్యాంకులు టైఅప్ చేసి బ్యాంకుకి ఇన్స్టాల్మెంట్లు కట్టుకోవటము, ఇలాగా రకరకాలైనటువంటి స్కీమ్లలో ఆ రోజుల్లో హౌసింగ్ బోర్డు చాలా యాక్టివ్గా ఉండేది. అర్థమైందండి. ఇప్పుడు మళ్ళీ ఈ గవర్నమెంట్, ప్రస్తుత గవర్నమెంట్, రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ వచ్చాక అదే తరహా, ఇప్పుడు మీరు ఏదైతే అన్నారో అదే తరహాలో 18 to 20 lakhsలో 550 SFT. అవును, మరి అలా అని చెప్పి 1000 SFT రాదు. కన్స్ట్రక్షన్ కాస్ట్ చాలా పెరిగిపోయింది కదా. కన్స్ట్రక్షన్ కాస్ట్ సుమారుగా ఇవాళ ఎంత ఉంటుంది మీ ఉద్దేశంలో చెప్పండి? కన్స్ట్రక్షన్ కాస్ట్ పర్ స్క్వేర్ ఫీటు ఇలా మామూలు కట్టుకోవాలంటే కూడా మినిమంలో 1500 నుంచి 2000 రూపాయల దాకా కన్స్ట్రక్షన్కే ఉంది. కాబట్టి వాడు 550 SFT మాత్రమే ప్లాన్ చేసి, ఇలాగా ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ అంటే ఇంకా పూర్తి గైడ్లైన్స్ దాని మీద రాలేదు. ఆ పూర్తి గైడ్లైన్స్ వచ్చాక మనకి పూర్తిగా క్లియర్గా మనకి అందరికీ కూడా దాని గురించి మనకు తెలుస్తుంది అనమాట. ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే వాళ్ళ ఆలోచన ఏంటంటే, ఈ విధంగా 20 lakhs లోపల ఆ 550 SFT ఇల్లు, అంటే అదర్వైజ్ కాల్డ్ 1 BHK, మీరు చెప్పినట్టుగా 1 BHK, లేకపోతే దాన్ని కొంచెం చిన్నగా చేసి 2 BHK 550 to 650 మధ్యన